సీఎం బామ్మర్ది 15,000 కోట్ల కుంభకోణం. చూద్దాం మరి సీఎం బామ్మర్ది అకౌంట్లో అట 15,000 కోట్ల కుంభకోణం ఉన్నదట. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి 15,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకు తమపై ప్రభుత్వం కక్ష కట్టారన్నారు. చూద్దాం మరి మూడో వార్తా పేపర్లో మరి ఏం చేసిరో చూద్దాం సీఎం వాళ్ళ బామ్మర్ది. ఇగో సీఎం బామ్మర్ది అట 15,000 కోట్ల కుంభకోణం చేసిండంట. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ, బొగ్గు స్కామ్ బయట పెడదామని మాపై కక్ష. అలా బాల్క సుమన్ జైల్లో ములాఖత్. అసలు ఏమైంది? వేరే వాళ్ళు అప్పు చేస్తేనేమో పీడించినట్టు చేస్తారు. మరి మీ సొంత బామ్మర్ది మీ పేరు చెప్పుకొని మరి గిన్నిగానం చేస్తున్నట్టు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు స్పందించట్లేదు? ఆయన బాల్క సుమన్ ఏదో అక్కడ సింగరేణి వాళ్లకు మద్దతు తెలుపుతూ సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలపైన తను ఏదో మాట్లాడిండు. అతను తీసుకుపోయి జైల్లో పెట్టిను. మరి 15,000 కోట్ల కుంభకోణంతో ఉన్నటువంటి మీ బామ్మర్ది ఎక్కడున్నాడు? మొత్తానికి అయితే రావాలా కదా, ప్రజల మధ్యన ఉండాలి కదా. మీరేమో ఏసీ కార్లలో బుగ్గ కార్లలో తిరుగుతారు, ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయేమో మీరు జైల్లో వేసి పాడేస్తారు. ఇది పద్ధతి కాదు కదా. మొత్తానికి అయితే 15,000 కోట్లు అంటే అంత ప్రజాధనం. ఏదో మీరు సీఎంగా ఉన్నారని చెప్పేసి ఆయన ఇట్లా గల్లెగురేసుకుంటున్నాడేమో, మా బావ సీఎం నేను ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి. ఇక చూడండి 15,000 కోట్ల కుంభకోణం అట. అప్పట్లో మంగ్లీని చూసిన తర్వాత మీ బామ్మర్దిని చూస్తున్నాను నేనైతే. ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన డబ్బులు. 15,000 కోట్లు అని అంటే అదంతా ఇంత అమౌంట్ కాదు కదా. ఇగో పాత బస్తీలో సందడి చేసిన కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం పాత బస్సులో పర్యటించారు. చెంచల్గూడ జైల్లో తమ పార్టీ నాయకుడు బాల్క సుమన్ని పరామర్శించిన అనంతరం ఆయన నేరుగా చార్మినార్ వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ నాయకుడు అలీని ముస్కతిని అతి త్వరలో కలిసి అక్కడ ఉస్మానియా బిస్కెట్లు తిని ఇరానీ చాయ్ తాగారు. వావ్, పాత బస్తీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కేటీఆర్ పోయిందంటే అక్కడ మంచిగా ములాఖత్ చేసుకున్నాడట. మంచిగా తిరుగుతున్నారు కేటీఆర్ గారు. మరి ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఊరటనట. అది ఎలక్షన్ కేసు కొట్టేసిన నాంపల్లి కేసు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ప్రచారంలో కోవిడ్-19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్ రెడ్డిపై 2021లో కమలాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధులు కోర్టు కొట్టివేసింది. నాడు ఎంపీ పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డికి కమలాపూర్ ఎన్నికల ప్రచారానికి 1000 మందితో సభను పోలీసులు అనుమతి ఇవ్వగా కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా 2,000 మందితో సభ నిర్వహించాడని పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులు కోర్టు విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది వాదనను వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా జాగ్రత్త పాటించారని, ఆయన ఇబ్బందులకు గురి చేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు గుర్తించడం కోసం ఆయనపై నమోదైన కేసును కొట్టివేసి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఎంత పెద్ద కేసులైనా ఇప్పుడు చిన్న వాళ్ళపైన కేసులు అయితేనేమో వాళ్ళని పట్టుకపోయి జైల్లో వేస్తారు. ఈయన పెద్ద అయినా కదా, ఆయన మీద ఉన్న కేసు అంటే కొట్టేసిరట. మరి కోవిడ్-19లో మరి మీరు అక్కడ సమావేశాలు ఎట్లా నిర్వహిస్తారు? మీరే సీఎం కాదు కదా. అప్పుడేమో మీరు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు సీఎం గారు ఉన్నారు. మరి సీఎం గారు మరి మీకే తెలియాలి. మరి అప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమంలో మీ పైన కేసులు బుక్ చేయడం జరిగింది.